ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న చేప ప్రసాదం పంపిణీకి భాగ్యనగరం వేదికైంది. ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ బత్తిన కుటుంబం చేప ప్రసాదం పంపిణీకి సిద్ధమైంది. రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలుగు ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా పేషెంట్ భారీగా తరలి వచ్చారు. ఆస్తమాతో బాధపడుతున్న పేషెంట్స్ చేప ప్రసాదం తింటే కోలుకుంటారని ఏళ్లుగా వస్తున్న నమ్మకం. దానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రజల విశ్వాసంతో ప్రతి ఏటా బత్తిన ఫ్యామిలీ ఇచ్చే చేప ప్రసాదానికి జనాదరణ పెరుగుతూ వస్తోంది. అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తూ నాంపల్లి గ్రౌండ్ లో తగిన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడులాగే ఈసారి కూడా అందుకు సిద్ధమైంది హైదరాబాద్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జూన్ 8, 9 తేదీల్లో చేపమందు పంపిణీ చేయనున్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఉబ్బసం, ఆస్తమా, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని ఏటా బత్తిని కుటుంబ సభ్యులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. చేపమందుతో శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయని చాలా మంది నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చేపమందు కోసం తరలి వస్తున్నారు. కొంతమంది అయితే 2 రోజుల ముందే నాంపల్లి గ్రౌండ్ కు వచ్చి పడిగప్పులు కాస్తున్నారు. జూన్ 8న ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 వరకు చేపమందు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చేవారు ఇబ్బందులు పడకుండా వివిధ ప్రాంతాల నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు బస్సులు నడుపుతోంది. మృగశిర కార్తీ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని చేపల మందు. అయితే బత్తిని ఫ్యామిలీ గత 177 సంవత్సరాల నుంచి ఈ చేప మందు పంపిణీ చేస్తుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేప మందుని పంపిణీ చేస్తే జూన్ 8వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు ఈ చేప మందు పంపిణీ ఉందని బత్తిని ఫ్యామిలీ చెప్పింది. అయితే ఈ చేప మందు ప్రసాదం అందించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పటికైతే ఆస్తమా వ్యాధులకి బాధపడుతున్న వాళ్ళు మాత్రం ఈ చేప మందుని తీసుకుంటే తగ్గుతుందని ఒక నమ్మకంతో కొన్ని సంవత్సరాల నుంచి చేప మందుని వేసుకుంటున్నారు. అయితే ఈ చేప మందుకి సందర్భంగా మాత్రం ఆర్టీసీ ఒక సంతోషకరమైన వార్త కూడా చెప్పింది. 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అయితే ప్రధాన రైల్వే స్టేషన్స్ సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్, ప్రధాన బస్టాండ్ అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? మేము నిన్ననే వచ్చినాము. మీరు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు? అన్నీ ఉన్నాయి, భోజనాలు అన్నీ ఇస్తున్నారు. మాకేమీ ప్రాబ్లం లేదు, బాగా చూస్తున్నారు. ఈ చేపల మందుకి ఇదే ఫస్ట్ టైమా? లేదు, అప్పుడే ఒకసారి వచ్చినాను, అప్పుడే మింగినాను. పర్వాలే, బాగానే పనిచేస్తాను. మేము ఇవాళ మార్నింగ్ ఇక్కడే లోకల్ ఉంటాము, ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాము, జీడిమెట్ల ఏరియా అంతా మా ఊరు సైడ్. వీళ్ళు ఆంధ్ర, మాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ టైం మా రిలేటివ్స్ చెప్తే వీళ్ళు వచ్చాం. ఫుడ్ కూడా చాలా బాగుంది, వాటర్ కూడా అన్ని ఫెసిలిటీస్, బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ అంతా బాగుందని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నారు. అయితే షీ టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందని చెప్పాలి. అయితే భారీ పోలీసుల మధ్యలో మాత్రము ఈ చేపల మందు పంపిణీ జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది నమ్మకంతో ఇక్కడ వేసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం భారీ పోలీస్ బందోబస్తు, ఇంకా ఇప్పుడు వర్షాకాలం వర్షం పడుతున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ షెడ్స్ కూడా వేసినారు. ఇక్కడ షెడ్స్ కూడా వేశారు. అయితే ఇక్కడ మాత్రం వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్ మధ్యలో చేపల మందు రేపు జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేష్తో సుప్రియా, HMTV, హైదరాబాద్. 1847లో హైదరాబాద్ సంస్థానంలో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చేపమందు ఎవరైనా వేసుకోవచ్చని, గర్భిణులు మాత్రం తీసుకోవద్దని బత్తిని కుటుంబ సభ్యులు సూచించారు. పరగడుపున లేదా భోజనం తీసుకున్న 3 గంటల తర్వాత మందు తీసుకోవాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, కౌంటర్లు ఉంటాయి. క్యూ లైన్ల కోసం బ్యారికేడ్లు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 2 రోజుల పాటు చేపమందు పంపిణీ చేస్తారు. అనంతరం పాతబస్తీలోని దూద్బౌలిలోని తమ నివాసంలో బత్తిని కుటుంబం వారం రోజుల పాటు చేపమందు అందిస్తారు. నగరంలో పలు రోడ్లు మృత్యు